उसके लिए एक तरीका है। उसके लिए जो भी करना है, अगर मैं बेंगलुरु से आ रहा हूँ, मैं मेरा गाड़ी वगैरह चला नहीं सकता टाउन में, नेक्स्ट टाइम में आने की इच्छा नहीं रहेगी। అందుకని రోడ్ వైడనింగ్, బ్యూటిఫికేషన్, లైటింగ్, సోలార్ లైటింగ్, వాటర్ అవైలబిలిటీ, డ్రైనేజెస్ ఇట్లా ఉంటే ఇంకోసారి రావడానికి మనసు ఎవరికైనా. అందుకని స్పెషల్ స్కీమ్లో ఈ విధంగా డెవలప్మెంట్ చేయాలి అని. నెక్స్ట్ Section 2 is completed. Okay. నెక్స్ట్ అంటే యాత్రికులకి ఏ విధమైన సదుపాయాలు చేయొచ్చు అంటే, వాళ్ళు క్యూ లైన్లో నుంచి వాళ్ళకి ఎండా వానల నుంచి రక్షణ కలిగించే షెడ్లతో కూడిన క్యూ కాంప్లెక్స్ నిర్మించడము, తగినంత ప్రదేశాల్లో కూర్చోవడానికి, అంటే 4 గంటలు 5 గంటలు కూర్చొనే ఉండాలంటే కూడా కష్టం అవుతుంది ఎవరికైనా, దాన్ని కూర్చునే విధంగా ఏర్పాటు జరిగితే బాగుంటుంది. అట్లాగే సైనేజెస్ కూడా అక్కడక్కడ సైనేజెస్, సైన్ బోర్డ్స్ ఉంటే బాగుంటుంది. ఆధునిక, శుభ్రంగా ఉండే, అందుబాటులో ఉండే స్నానం మరియు మరుగుదొడ్ల బ్లాక్లను నిర్మించడం, పురుషులు, స్త్రీలు, దివ్యాంగుల కోసం విడిగా ఆలయం వెలుపల ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే మంచిది. అలాగే తాగునీటి సౌకర్యం కోసం ఆర్ఓ వాటర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందండి. పర్సనల్గా ప్యూర్ ఆర్ఓ అనేది అంత మంచిది కాదని నా ఉద్దేశం కూడా, కానీ క్లీన్ వాటర్ దొరికేది అదొకటే అవకాశం. వేరే ఏమైనా ఛాన్సెస్, వేరే టెక్నాలజీస్ ఏమైనా రాగలిగితే మనం వాడచ్చు. బట్ ఆర్ఓ ప్లాంట్ అనేది ఇప్పటికీ అవైలబుల్ టెక్నాలజీ. यात्रिकुల కోసం डॉर्मेटरीలు प्रसाद स्कीम के अंदर सिर्फ मंदिर को बढ़ावा देने के लिए ही पैसा देंगे ऐसा नहीं है। एक्चुअली प्रसाद स्कीम के अंदर टेम्पल टाउन डेवलपमेंट, टेम्पल के लिए टूरिस्ट आना है, टूरिस्ट आएगा तो वो कहीं पे भी जाएगा, कहीं पे भी रहेगा, पूरा टाउन में इकोनॉमी बढ़ेगा, इकोनॉमी बढ़ेगा तो जॉब्स बढ़ेगा। सिंपल तरीका यही है और कुछ नहीं। ఎస్టీపీలు ఆల్రెడీ రూపకల్పన చేస్తున్నాం. మా మున్సిపాలిటీ నుంచి ఆల్రెడీ పైప్ లైన్ ఉంది, తొందరలోనే ఎస్టీపీలు చేస్తున్నాం. మీ అందరికి కూడా అవగాహన కలుగుతున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి అమృత్ 3 స్కీమ్ కింద 250 కోట్లకి టీపీఆర్ చేసి, మొన్నే వాళ్ళు కన్సల్టేషన్ డబ్బులు లేవంటే కమిషనర్ గారు చెప్పినారు డబ్బులు ఇచ్చేసేసి పంపించమని చెప్పి, అది కూడా ప్రజెంట్ చేస్తున్నారు. ఇది తొందరలో అయిపోతుంది. ఎస్టీపీలు అవుతున్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవుతుంది. ఈ రెండే కాకుండా మా వంతుగా నిన్నటి రోజులు పూర్తి చేసినప్పుడు కూడా అందరూ మీటింగ్ పెట్టుకున్నాం. ఏదైతే ఎలక్ట్రిఫికేషన్ ఉందో, మామూలుగా వినాయక చవితి బ్రహ్మోత్సవాలప్పుడు కరెంట్ అంతరాయం ఉంటుంది, సామాన్య పౌరులకు ఇబ్బంది జరుగుతుందని దాన్ని అధిగమించాలనే ఆలోచనతోనే ఈసారి టవర్స్ ఎరైట్ చేస్తాం. అండర్ గ్రౌండ్ రోడ్డు విస్తరణ అయ్యేంత వరకు కొద్దిగా టైం పడుతుంది. ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, మీ కన్సెన్సస్ కావచ్చు, ఊర్లో 10 మందిని అడిగేటువంటి విధానం కావచ్చు. అంతేకాకుండా మనది ఒక టిపికల్ బ్లెండింగ్ తమాషా ఉంటుంది. మన ఆచార వ్యవహారాలు ఒకవైపున హిందూ సాంప్రదాయాలు ఉంటాయి, అంతే స్థాయిలో ముస్లిం భోజనం కూడా ఇష్టపడదు. ముస్లిమ్స్ వాళ్ళ ఆచార సాంప్రదాయాలను కొనసాగిస్తూనే హిందువుల్ని గౌరవించేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ కలిసి బతికేటువంటి జీవన విధానం ఇది నిరంతరం. ఇది ఇప్పటికేదో మనం కొత్తగా ఏదైనా ప్రయత్నం చేసేది కాదు, గతంలో మనం తెచ్చింది కూడా కాదు. మన ఊరు పుట్టినప్పటి నుంచి కూడా ఈ రకమైనటువంటి భిన్నమైనటువంటి సంస్కృతుల్ని కలిసి మనం జీవించేటువంటి పరిస్థితుల్లోనే మనం బతుకుతాం. ఇప్పుడు మనం తిరువీధులు వెడల్పు చేయాలన్నా కూడా ఏ ఒక కులానికో మతానికో సంబంధించినటువంటి పని కాదు. అందరూ కలిస్తేనే అది వాస్తవ రూపం దాల్చుతుంది. దీనికి ఊర్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉందనే ఉద్దేశానికి మొదటిగా తిరువీధులు చేయడానికి అందరి కన్సెన్సస్ అవసరం అని చెప్పేసి ఇనిషియల్లీ మనం ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఒక అడుగు ముందుకు వేయాలా, ఎక్కడ ఒక ప్రయత్నం మొదలు పెట్టాలనే ఆలోచనతోనే మొన్నటి రోజు నేను బైపాస్ రోడ్ అయితే 7వ తారీఖుకి ఓపెన్ పెట్టుకుంటున్నాం. మదనపల్లి రోడ్ సైడ్ అదర్ ఎండ్ ఇంకో 2 months పడుతుంది. అది ఓపెన్ అయిపోతే హైట్ అనేది వెహికల్స్ ఒక్కటి కూడా ఊర్లోకి రాయకూడదు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా యాత్రికులు ఎవరైతే వస్తా ఉన్నారు ఊర్లోకి, వీళ్ళందరినీ కూడా బెంగళూరు నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, ఇతరత్ర వాహనాలు కావచ్చు, డైవర్ట్ చేసుకుని బైపాస్ నుంచే పంపించేసి కమాండ్లు పెట్టేసేయండి. ఊరికి నలువైపులు ఎక్కడైతే ఊర్లోకి హైట్ అనేది వెహికల్ వచ్చి ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందో దానికి కమాండ్లు పెట్టేసి
ఈవెన్ మార్కెట్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా కన్వీనియన్స్ కోసము స్మాల్ వెహికల్స్ ఏదైనా లగేజ్ వెహికల్స్ పెట్టుకొని లోపలికి వెహికల్ తెచ్చుకుంటే అలైటింగ్ పాయింట్ ఒకటి చూపించేసేయండి దగ్గరలోనే, ఎక్కువ దూరం కాకుండా ఊరు బయట ఆ కమాన్లకు బయట. ఊర్లోకి ఏదైతే మామూలు తిరుపతిలే కాదు, ఇక్బాల్ రోడ్డు చాలా కంజెషన్, ఇతరత్ర రోడ్డు కూడా చాలా కంజెషన్. ఇది ఒక క్రైమ్ పెరగడానికి ఒక కారణంగా కనపడతాను నా వరకు, నేను ఆలోచన నా అనుభవం రీత్యా చెప్తాను. మన జీవన విధానంలో కూడా మార్పు రావడం, మార్పు రావాలంటే ఫస్ట్ మనం నివసించేటువంటి ప్రాంతాలు మార్పు ఉండాలని బలంగా నమ్ముతాయి. అది మన జీవన విధానం మీద కావచ్చు, మన ఆలోచన విధానం కావచ్చు, మన జీవన శైలిలో కావచ్చు బలమైనటువంటి ప్రభావం చూపిస్తుందని బలంగా నమ్ముతారు. అందులో భాగంగానే మొన్నటి రోజున కాలేజ్ దగ్గర కూడా ఆ వెజిటబుల్ మార్కెట్ని ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయమన్నాను. వెహికల్ ఏదైతే పార్కింగ్ పెట్టినారో వాళ్ళని కూడా ఆర్టీసీ బస్ స్టాండ్లో ల్యాండ్ తీసుకొని అక్కడికి షిఫ్ట్ చేసి వాళ్ళని అక్కడే అవైలబిలిటీ ఉండేటట్టు ఏర్పాటు చేయమన్నా డిఎం గారిని కూడా పిలవడం జరిగింది మీటింగ్. మీ అందరి నాలెడ్జ్ కోసం చెప్తున్నాయి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అంటే దీస్ ఆర్ ద స్మాల్ థింగ్స్ విచ్ వీ కెన్ డూ. మనం చేయగలుగుతాయి వితౌట్ స్పెండింగ్ మనీ. డబ్బు ఖర్చు పెట్టకుండా చేయగలిగినటువంటి పనులు మనకు ఆల్రెడీ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటాం. మళ్ళీ టెంపుల్ నుంచి కూడా ఇందాక ఎలక్ట్రిక్ వెహికల్ గురించి ఆయన చెప్పినారు. ఇది మేము ఆల్రెడీ ప్లాన్ చేసాం. 2 బస్సుల్ని టెంపుల్ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి, లేదంటే సిఎస్ఆర్లో నేను వాళ్ళు ఎవరితో మాట్లాడైనా చేయించిస్తాను. మనము బయట ఊరికే వచ్చే యాత్రికుల వెహికల్స్ అన్ని కూడా ఊరి బయట ఆపేసి పార్కింగ్ మంచి స్థలం చూపించండి, మున్సిపాలిటీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరు టెంపుల్ వాళ్ళు మీరు చేయాల్సిందల్లా ఏమంటే ఒక టోల్ ఒకటి ఏర్పాటు చేయండి ఆ రోడ్లో. సో దట్ ఏమవుతుందంటే ఊర్లో ఉన్నటువంటి కార్లకు మాత్రం ప్రవేశం లేదు. వాళ్ళకు ఫాస్ట్ ట్యాగ్ రూపంలో ఒక ట్యాగ్ ఇవ్వండి, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. టెంపుల్ హ్యాస్ టు రైజ్ ద ఫండ్స్ ఫర్ దట్ టు మెయింటైన్ ద టోల్ గేట్. మనుషుల మీద పెట్టద్దు. దానికి హౌస్ మ్యాపింగ్ చేయండి, ఎవరెవరు వాహనదారులు ఉన్నారు, యజమానులు ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి వెహికల్ ఏంది, దాని నెంబర్ ఏంది అనేది కలెక్ట్ చేసుకోమని చెప్తారు. మీకు ఇంకా విజిలెంట్ పోలీసింగ్ ఉండాలనే ఆలోచనతోనే ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఆల్రెడీ జరిగిపోయింది, పని అయిపోయింది. దాన్ని ఇనాగ్రేట్ చేసేకి మొదలు పెడతానే బాబు కదిలో ఏదో సమస్యలు ఉన్నట్టుంది, పోలీసు వాళ్ళకి సమస్యలు వస్తాయి, ఇమీడియట్గా మీద వస్తుంది. ఈరోజు జరగాల్సింది మళ్ళీ 2 రోజులు పోస్ట్పోన్ అయింది, కానీ జరిగిపోయింది, పని అయితే అయిపోయింది. మీ అందరి నాలెడ్జ్ చెప్తున్నా. ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఉంటే ఏమవుతుందంటే ప్రతి మనిషి మూవ్మెంట్ కూడా ట్యాగ్ అయి ఉంటుంది. ఊర్లోకి వచ్చేవాడు ఎవడు, పోయేవాడు ఎవడు అని చెప్పేసి వెహికల్ మూవ్మెంట్స్ కూడా ఒక యాప్ ఉంటుంది. ఒక వెహికల్ ఎన్నిసార్లు పలానా టైంలో పాస్ అయిందనే డేటా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. దీంట్లో కొద్ది వరకు నేరాలు అరికట్టడంలో మనము సఫలీకృతులం అవుతామని చెప్పేసి ఆలోచనతోనే ఆ కార్యక్రమం రూపుదిద్దుకుంది. పూర్తి స్థాయిలో రూపం కూడా దాల్చింది. ఇప్పుడు ఇవేవైతే ఉన్నాయో మనం చెప్తున్నది కాలేజ్ సర్కిల్లో ఒక కమాన్ పెట్టమంటాడు. ఆ వెహికల్స్ హైట్ అండ్ వెహికల్స్ మనకు వస్తానే సిమెంట్ లారీలు, దీని నుంచి యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఊళ్ళో పొల్యూషన్ వస్తుంది, వ్యాపారస్తులు ఆ షాపులకి మన్నుపడుతుంది, ఇవన్నీ ఇబ్బందులు జరుగుతాయి. ఈ రోజు మొదలు పెట్టినారంటే వాళ్ళని 7వ తారీఖు అయితే పూర్తి స్థాయిలో అమలు చేయమని స్లోగా ఇంజెక్ట్ చేయమని చెప్పినాం. మీరు ఇదంతా కూడా జనహితం కోసమే మేము చేస్తున్నటువంటి కార్యక్రమం. దీంట్లో అన్నదా భావించద్దు, మీరు కూడా పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని సహాయ సహకారాలు అందించమని చెప్పేసి కూడా కోరుతాం. అంతేకాకుండా ఇప్పుడు విస్తరణ ఇవన్నీ కూడా స్మాల్ ఫస్ట్ స్టెప్. ఇది దీంట్లో ఎక్కడ కూడా డిస్ట్రక్టివ్గా ఆలోచన కానీ లేదంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ పెట్టుకొని మాకేదో వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్ష పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమం కాదు. మన ఊరు బాగుండాలా, మన ఊరు ప్రజలు గౌరవంగా గర్వంగా ఉండాలా, ఏ ఊరికి పోయినా మా ఊరు అన్ని ఊళ్ళ కంటే బాగుందని చెప్పుకోవాలనే ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు, జీవన ప్రమాణాలు పెరగాలని ఆలోచిస్తున్నాను. ఇనిషియల్గా నేను ఎప్పుడు కూడా ఈ సంవత్సర కాలంలో చాలా మంది నెగిటివ్ చూపించే ప్రయత్నం కూడా చేసినారు. ఏంటంటే ఆథరైజర్ లేఅవుట్ ఉండాలా అని చెప్పి ఇన్సిస్ట్ చేసినప్పుడు నెగిటివ్ సిగ్నల్స్ కూడా పంపించుంటారు. నాకు తెలుసు అది ఖచ్చితంగా సమ్మన్యాసు బెల్ ద క్యాట్, ఎవరో పిల్లిమెడలో గంట కట్టల్లా కట్టినప్పుడు ఆ శబ్దం వినాల్సి వస్తుంది. ఇన్నా పర్వాలేదు, మంచి జరుగుతుందనే ఆలోచనతో గట్టిగా కూర్చున్నారు. దీన్ని నెగిటివ్గా ప్రయత్నం చేసి వాళ్ళని ఈ రోజున డైల్యూట్ అయిపోయినారు. కానీ నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ రోజున ఇంత మంచి సమయంలో ఇది మాట్లాడాలనుకుంటున్నారు కానీ మాట్లాడుతున్నారు. ఎల్ఆర్ఎస్ ఇచ్చింది ప్రభుత్వం. మేము ఎవరినైనా కట్టడి చేయాలా లేదంటే ఇబ్బంది పెట్టాలా, వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నాము, ఒక రాష్ట్రం మీద, ఒకరి వ్యవహారాల మీద ఒక వ్యాపారం చేయకూడదనే ఆలోచన మాకు లేదు. ప్రభుత్వ నిర్ణయం ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఇచ్చింది, రెగ్యులరైజ్ చేసుకుని. అప్పట్లో ఎల్ఆర్ఎస్ లేకపోయినా నేనే చెప్పి అప్పీల్ చేసిన, కమిషనర్ గారికి వెసులుబాటు ఇచ్చిన. మీరు అవుట్ ఆఫ్ ది వే అయినా కూడా
ఎల్ఆర్ఎస్ చేసుకుంటాము, డబ్బులు కడతాము, ఎవరైనా లేఅవుట్ వాళ్ళంటే డబ్బులు కట్టేసి రెగ్యులరైజ్ చేసి ఇచ్చేసేయండి, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి, ఎవరైనా సైట్లు కొన్న వాళ్ళకి పనులు చేసేయండి అని చెప్పినాం. కానీ ఎవరు ముందుకు రాలేదు, ఎందుకంటే మళ్ళీ డబ్బులు పెట్టాలి, వాళ్ళు అప్పనంగా డబ్బులు కొట్టేసే వారం పెట్టుకొని ప్రభుత్వానికి ఇచ్చే డబ్బులు ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం పెట్టారు. వాళ్ళందరికీ చెప్తాను ఈరోజు దిస్ ఈజ్ అఫిషియల్, దిస్ ఇస్ జీవో ఎల్ఆర్ఎస్, ఇది వాళ్ళు చదువుకోవచ్చు. ఇప్పటికైనా మారండి. మీరు చేసే దొంగ వ్యాపారాలకి, రియల్ ఎస్టేట్ పేరు మీద మీరు చేసిన మోసాలకి ఫుల్ స్టాప్ పెట్టారు. ఎల్ఆర్ఎస్లో రెగ్యులరైజ్ చేసుకోమని చెప్పేసి కోరుతుందా ఈ జీవో అథెంటిక్గా మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ పబ్లిక్ చేసి పబ్లిక్ డొమైన్లో కూడా ఎట్లా ఉంటుందో మీరు దీన్ని కొంచెం క్యాంపెయిన్ మోడ్ తీసుకోండి. మనం చేయాల్సిన పని లేదని ఆ రోజు అంత పెద్ద మీటింగ్ పెట్టి ఎల్ఆర్ఎస్ వచ్చింది, చేసుకోవచ్చు. అంటే మా ఆలోచనల్లో ఒకటి, ఏది జరిగినా ప్రపంచమంతా ఒకవైపు నాగరికంగా అత్యాధునికమైనటువంటి జీవన శైలితో పరిశుభ్రంగా బతకల్లా, హెల్దీ ఎన్విరాన్మెంట్, ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, మనము పిల్లల్ని వచ్చే రోజుల్లో పెద్ద సంపదగా మళ్ళీ మన పిల్లలు ఉండల్లా ఈ ప్రాంతాలకు అనే ఆలోచనతో ప్రపంచం పరిగెడతాం. కానీ మనం కన్జర్వేటివ్ మైండ్ సెట్తో ఇప్పటికి కూడా కన్వెన్షనల్ సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనతో మేము ఇట్లే ఉంటామంటే అది నష్టపోయింది. మారాల మన ఆలోచనలో మార్పు రావాలా. వ్యాపారస్తులకు కూడా అప్పీల్ చేస్తాం, రియల్ ఎస్టేట్ థింక్ ఆఫ్ ఆథరైజ్ లెవెల్స్. ఇక ఊరికి కూడా డబ్బులు ఇచ్చే పని లేదు. మీరు ఊరికి అపోహలు సృష్టించి ఎండ్ యూజర్ని మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను, అది తప్పదు. మీరు ప్రభుత్వాల నుండి ప్రజలకు పనిచేసి ప్రజలకు మెరుగైనటువంటి సదుపాయాలు ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్దేశము చాలా స్పష్టంగా ఉంది. ఎక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా తప్పుడు పనులకి మేము సహకరించడం లేదు, కానీ సక్రమైన పనులకి సహకరిస్తూనే వస్తాము, చేసుకోమనే చెప్తాము. వాళ్ళు చేసే దొంగ పనులను ఫెసిలిటేట్ చేయలేదని కొంతమంది పనిగట్టుకొని ప్రభుత్వం మీద లేదంటే ఎమ్మెల్యేల మీద దుష్ప్రచారం చేసినారు. అది దుష్ప్రచారమే, అది వాస్తవం కాదు. మేము ఎప్పుడు ప్రజాహితంగానే పనిచేస్తూ వస్తాను, వాళ్ళకి మంచి చేసేటువంటి విధంగానే పనిచేస్తూ వస్తాను. వీ డోంట్ హ్యావ్ ఎనీ వెస్టెడ్ ఇంట్రెస్ట్. ఈరోజు ఏమైపోయిందంటే ఈ ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వంలో డబ్బులకు అలవాటు పడే వాళ్ళు, లేదు దొంగ పనులకు అలవాటు పడే వాళ్ళు, దొంగ మైనింగ్ అలవాటు పడే వాళ్ళు, వాళ్ళకి ఏదన్నా తప్పు చేసి ఎత్తి చూపిస్తే కక్ష సాధింపు అనే పేరు పెడతారు. మీరు చేసే వ్యాపారాలకు ఎవరు ప్రభుత్వాలు వ్యతిరేకించవు. కాన్స్టిట్యూషన్ ఏదైతే మీకు రైట్ ప్రొవైడ్ చేసిందో, వ్యాపారం చేసుకునేటువంటి హక్కు ఏదైతే ఉందో, మీరు వ్యాపారం సక్రమంగా చేసినంతసేపు ఏ